ఎదిగే కొద్దీ ఒదగాలి అని అంటారు కదా. ఏంటో నేను చెప్తాను. మన వీడియో కనుక స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టాప్ చేయొద్దు. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికే. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్తే ఎదిగే కొద్దీ ఒదగాలి అని అంటాం. కానీ ఎదుటి వాడు ఎదిగితే ఎదగనిస్తామా కదా. మీరింది అక్షరాలు నిజమేనండి. ఈ రోజులలో ఓ ముగ్గురు స్నేహితులు ఉంటే ఆ ముగ్గురిట్లో ఒకడు బాగుపడతా ఉన్నాడంటే మిగతా ఇద్దరికి విపరీతమైన కడుపు మంట, ఆవేశం. ఇంకా మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ మన పక్కన వాడు బాగుపడితే మాత్రం మన కళ్ళు అస్సలకే ఓడ్చుకోలేవండి. మనసు కూడా నిజంగా తట్టుకోలేము. మనం కష్టపడి ఎదిగే స్వభావం లేకపోవడం నీ పొరపాటు. ఎదుటి వానికి ఎదిగే గుణం ఉండడం వాని అదృష్టం. అది చూసి నేర్చుకోవాలి, కానీ ఈర్ష్యతో కడుపు మంటతో బ్రతికేస్తే ఎలా కదా. పక్కన వాడు ఎదిగేటప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్గా వీలైతే కాస్త సాయం చేయి. లేదనుకో కళ్ళు మూసుకొని ఇంకింతేరా అని గమ్మునుండు. లేకపోతే నువ్వేం చేయలేదు, నీ చేతగానితనము అని వదిలేసుకో. కానీ ఎదుటి వాడి పక్కన వానికి ఈర్ష్య బాగున్నంతసేపు నిన్ను ఎదగనివాడు. కాస్త అలాంటి వాళ్ళని గుర్తించి దూరం ఉండడం నేర్చుకో. అలాంటప్పుడే నీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంత నా వల్లని నమ్మి మోసపోయాక అయ్యో అని బాధపడ్డం కన్నా కాస్త ఎవరు నీ వాళ్ళు, ఎవరు ఈర్ష్యపరులో కాస్త గుర్తించుకుంటే నీ ఎదుగుదలకి మరి ఎవరు అడ్డం రారు. ఓకేనా మరి?